ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ యొక్క సాయంకాల శుభములో మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అలాగనే రివైవల్ సోల్స్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా కూడా క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచూ విశ్వసిస్తున్నాను. దినదినము కూడా ప్రియులారా, మరి వాక్యములో ప్రార్థనలో మనమందరం కూడా ఈ విధంగా క్రీస్తు కొరకు విజయింపబడిన ఆత్మలుగా మనం అందరం కూడా ఉండటం చాలా ఆశీర్వాదకరము. దైవజనుల ద్వారా మరి ప్రియబిడ్డలందరి ద్వారా ప్రార్థనలో వాక్యములు ఎదుగుచున్నామంటే అది దేవుని యొక్క కృప. ఈ యొక్క సాయంకాల ధ్యానం కొరకు నేను ఏర్పాటు చెప్పినటువంటి నేను ఎన్నుకున్నటువంటి వాక్య లేఖన భాగం ఏమిటనంటే 29వ దావీదు సంకీర్తన 11వ చరణము ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీ కృప చేత ప్రభు నాయన ఈ విధంగా మేము బ్రతికి ఉన్నాము. కేవలం ప్రభు మీ యొక్క కనికరముతో ఈ విధంగా మేము కొనసాగిపోతూ ఉన్నాం. ప్రభునికి స్తోత్రాలు. నా తండ్రి నాయన, మరి మీ బిడ్డలుగా ఉండటానికి, నీ ప్రజలుగా మేము ఉండటానికి ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపకే స్తోత్రాలు. ప్రభు నాయన, మరి వాక్య భాగమును మీ పాద సన్నిధిలో పెడుతున్నాను, పాదముల చెంత పెడుతున్నాను. ప్రభు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్య భాగం మనం గమనించినప్పుడు భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నారు. ఆయన రాస్తున్నాడు ఏంటంటే, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అంటున్నాడు. తరువాత యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అంటున్నాడు. 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క విషయం మనము ధ్యానిద్దాం. ప్రియులారా, మొదటిగా మనం చూస్తే ఎవరు తన ప్రజలు? తన ప్రజలు ఎవరు? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అంటున్నాడు. అయితే ఎవరు తన ప్రజలు అని మనం చూస్తే ప్రియులారా, దేవుని నామమును ఎవరైతే అంగీకరిస్తారో, దేవుని నామమందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనే సృష్టికర్త అని, ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించింది ఆయననని, సమస్తమును ఆయన చేతిలో ఆయన దృష్టిలో ఉన్నవని, ఆయనే లోకరక్షకుడని, ఆయన ద్వారానే తప్ప మరి వేరే వారి ద్వారా రక్షణ లేదు, పరలోక రాజ్యము లేదని ఎవరైతే ఒప్పుకుంటారో, క్రీస్తు నామమును ఎవరైతే ఒప్పుకుంటారో తన నోటితో, వారందరికీ కూడా దేవుడు తన పిల్లలగటానికి అధికారం ఇస్తానంటూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుని నామమును మనం ఒప్పుకున్నట్లయితే, ప్రియులారా, దేవుని నామమును మనము అన్యజనుల మధ్యలో ఒప్పుకున్నట్లయితే, ప్రియులారా, దేవుడు తన ప్రజలు అగటానికి, తన బిడ్డలుగా ఆయన యాక్సెప్ట్ చేయడానికి ఆయన అధికారం ఇస్తానంటున్నాడు, ఒక తండ్రిగా. ప్రియులారా, మరి వాక్య భాగం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా క్రీస్తును ఒప్పుకున్నాం, ఆయన నామమును ఒప్పుకున్నాం, ఆయనందు రక్షణ పొందుకున్నాం. అయితే క్రీస్తు నామమును ఎవరైతే తెలుసుకోలేదో, ఒప్పుకోలేదో, ఆయన నామమందు రక్షణ ఉంది అని ఎవరైతే ఇంకనూ గ్రహింపలేకున్నారో వారందరికీ కూడా దేవుడు సెలవిస్తున్నాడు ఏంటనంటే, ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి తన పిల్లలగుటానికి ఆయన అధికారం ఇస్తానంటూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, రెండవదిగా మనం చూస్తే యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి, మనం చూస్తాం ఎవరు తన ప్రజలు అని అంటే, ఆయన నామమును అంగీకరించిన వారు తన ప్రజలు. ఆయన బలమును అనుగ్రహిస్తానంటున్నాడు. నిజమే, దేవుడు బలమును అనుగ్రహించేవాడు.
దావీదు మహారాజు జీవితంలో అనేక ప్రేమిందేములరా ఆ పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు, అంటే అనేక క్లిష్టమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు బలమును అనుగ్రహించాడు మహా రాజైన దావీదుకు. ప్రియులారా, అలాగే రెండవదిగా మనం చూస్తే సమాధానము కలుగజేసి అంటున్నాడు. ఆయన తన ప్రజలకు సమాధానము కలుగజేసి అంటున్నాడు మహారాజు దావీదు రాజు గారు. ప్రియులారా, సమాధానము అనేది ప్రియులారా మనందరికి తెలుసు. అది దేవుని ద్వారా వచ్చే సమాధానము అయితే మనకి సంతోషం ఉంటుంది. దేవుని ద్వారా వచ్చిన సమాధానం అయితే ఆనందం ఉంటుంది. దేవుని ద్వారా వచ్చే సమాధానంలో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. ప్రియులారా, ఈ నేటి దినాల్లో సమాధానము లేక, శాంతి సమాధానము లేక ఎంతో మంది సూసైడ్ చేసుకున్నటువంటి రోజులు మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో ఎంతో మంది కుటుంబాల్లో సమాధానము, శాంతి లేక వారి జీవితాలను అంతం చేసుకునేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రీసెంట్గా మనం చూస్తాం. ప్రేమిదేములారా, తణుకు ప్రాంతంలో ఎస్ఐ గారు ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఒత్తిడి, లోకములో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల ప్రియులారా మనం చూస్తూ ఉంటాం. సమాధానము లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. కానీ దేవుడిచ్చినటువంటి సమాధానము ప్రియులారా అది సంతోషాన్ని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తూ ఉంది. ప్రియులారా, ఒక స్త్రీని నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ స్త్రీని మనం చూస్తే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి మార్క్స్ వార్త 5వ అధ్యాయము 22, 23 వచనాల నుంచి 34 వచనాల దాకా మనం చూస్తూ ఉంటాం. ఎంతో బాధపడింది. మేబీ ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటుంది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటుంది, ఎంతో ధనమును వెచ్చించి ఉంటుంది. కానీ ఆమెకున్నటువంటి రోగం మాత్రము నివారణ కాలేకపోయింది. అయితే విశ్వాసం ఉంచింది క్రీస్తునందు. ఆయన వస్త్రపు చెంగు ముడితే సరిపోతుంది, నాకు స్వస్థత కలుగుతుంది అనుకుని విశ్వాసం ఉంచింది. పిల్లలు క్రీస్తు వద్దకు వచ్చింది, వస్త్రపు చెంగును పట్టింది. ఆమె యొక్క రక్తస్రావం, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యము, బలహీనత నుండి విడుదల కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటనంటే 5వ అధ్యాయము 34వ వచనంలో, అందుకు ఆయన అంటున్నాడు, క్రీస్తు ప్రభు అంటున్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము అంటున్నారు. ప్రియుల, ఆమెకు సమాధానము కొరవైంది. ఎందుకంటే ఆమెకున్నటువంటి బలహీనత బట్టి, ఆమెకున్నటువంటి రోగమును బట్టి, ఆమెకున్నటువంటి ఆ యొక్క బలహీనతను బట్టి ఆమెకు సమాధానం కొరవైంది. శాంతి లేదు, నెమ్మది లేకుండా ఉండవచ్చు. సమస్తమును ఆమెను పోగొట్టుకుని ఉండవచ్చు. తను అనవారిని పోగొట్టుకుని ఉండవచ్చు. ఎవరు ఆమె దరిదాపులకు ఉండవచ్చు మేబీ. ప్రేమిందిన బిడ్డలారా, కానీ క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, సమస్తమును పోగొట్టుకుని క్రీస్తునందు విశ్వాసం నుంచి ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చిందో, ప్రేమిందిన బిడ్డలారా, వచ్చి ఆయనకు వస్త్రపు చెంగును ముట్టిందో, ఆమెకున్నటువంటి రోగము నివారణ అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమిందిన బిడ్డలారా, దేవుని ఒప్పుకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఆయన యందు దేవుడిచ్చేటువంటి సమాధానము గొప్పది, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము గొప్పది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా వారిని ఆశీర్వదించును అంటున్నాడు. అంటే యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్తస్రావము గల స్త్రీని దేవుడు స్వస్థపరచడం మాత్రమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానము కలిగజేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెను సమాధానము గల దానవై పొమ్ము అని దేవుడు దీవించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఒక ఆశీర్వాదం అనేది కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆమె జీవితంలో పొందుకుంది. ఎందుకంటే స్వస్థత పొందింది అంటే దేవునిచ్చినటువంటి ఆశీర్వాదం అది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి ఆయన బలమిచ్చును, ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే అంటున్నాడు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే,
శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడును ఆయనే అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రేమ బిడ్డలారా, దేవుని యందు బలము పొందుకోవాలన్నా, దేవుని యందు సమాధానము పొందుకోవాలన్నా, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలన్నా మొట్టమొదటిగా ప్రేమికులు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని నామమును ప్రేమికుల బిడ్డలారా అన్యజనులు ఒప్పుకోవాలి. తన బిడ్డలుగా దేవుని యందు మనము ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. మనము అనుకోవచ్చు, నేను ఎప్పుడో ఒప్పుకున్నాను, ఎప్పుడో బాప్తిస్మం తీసుకున్నాను, ఆయన నామమును ఎరిగి ఉన్నాను అని మనం అనుకోవచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే, మనము దేవుని ఒప్పుకున్నాం, కానీ దేవుడు మనలను ఒప్పుకున్నాడా? అది ఈ యొక్క సాయంకాల సమయంలో మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎస్, వీఆర్ యాక్సెప్టింగ్ ద లార్డ్, బట్ గాడ్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్? దేవుడు మనల్ని అంగీకరించాడా లేదా? దేవుడు మనల్ని అంగీకరిస్తే మనం ఆయన బిడ్డలుగా ఉంటాం. బాప్తిస్మం పొందుకున్నంత మాత్రాన ప్రియులారా, మనము దినదినము ప్రార్థన చేసినంత మాత్రాన ప్రియులారా, మనము సమర్పించిన దాని వలన ప్రియమైన దేవులారా మనము ఆయన బిడ్డలుగా ఉంటున్నామా లేదా అది ప్రశ్నించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచిస్తే మనము దేవుని బిడ్డలుగా ఉండాలి. మనకున్నటువంటి బలహీనతలు దేవునికి మనకు మధ్యలో ఏదైనా గ్యాప్ అనేది తీసుకుని వస్తుందా? మనము ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో, సాయంకాల సమయంలో. కనుక ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలిగజేసి వారిని ఆశీర్వదించును అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా ఉందాం, దేవునితో సహవాసం కలిగి ఉందాం, దేవుని నుండి వచ్చి బలమును పొందుకుందాం, దేవుని చేత ఆశీర్వదింపబడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క మరి సాయంకాల సమయంలో కొద్దిసేపు ప్రభువా నీ యొక్క వాక్య సహవాసంలో మేము ఉండటానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు నాయన. మరి రాజైన దావీదు గారు ప్రభువా నాయన 29వ సంకీర్తనలో ప్రభువా మరి చెప్పినటువంటి రీతిగా తండ్రి, మేము ప్రభువా నాయన మరి నీ నుండి బలము పొందుకోవాలంటే ప్రభువా నాయన, ఎందుకంటే ప్రభువా నాయన మేము బలహీనులము ప్రభువా, మరి మీరు బలపరిచే దేవుడవు ప్రభునికి స్తోత్రాలు. నీ నుండి ప్రభు మేము బలము పొందుకునే వారంగా ప్రభు, శక్తిని పొందుకునే వారంగా ప్రభువా బలహీనము కాకుండానట్లు మా విశ్వాస జీవితంలో మీరు సహాయం చేయండి. అలాగనే ప్రభు నైనా సమాధానము, ఆయా సందర్భాల్లో సమాధానము లేని వారిగా ఉంటున్నాం ప్రభు. ఆయా సందర్భాల్లో ప్రభువా నా ప్రభు మరి సమాధానము కొదువై ప్రభు మేము ఎంతగానో బలహీనమైపోతూ ఉంటాం ప్రభువా. మీరు సమాధానము కలిగజేసి వాడవు నీవే ప్రభు, నీ కొందనాలు ప్రభువా. నీకు స్తుతులు నాయన. అలాగే ప్రభు ఆశీర్వాదము ప్రభువా పొందుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు, నీకు స్తోత్రాలు. దినదినము మీ ఆత్మను మాతో ఉంచి సహాయం చేసి ప్రభు, ఈ గ్రూప్ లో ప్రభు ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభు, వాక్య లేఖనాలు అందించే బిడ్డలు ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దినదినము కూడా మమ్మల్ని బలపరిచి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముగా అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.